అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 2020లో బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిన నమ్మలేని నిజాలు. ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాలజ్ఞానంలో భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు చూపించిన మహానీయుడు, తెలుగు నేలపై నడిచిన దైవ స్వరూపుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యుగ యుగాల కాలచక్రాన్ని తన దివ్య దృష్టితో అవపోసపట్టి రాబోయే ఉత్పాతాలను, అద్భుతాలను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేసిన ఆ పరబ్రహ్మ స్వరూపుడి వాక్కు శిలా అక్షరం నాడు ఆయన పలికిన ప్రతి మాట ఈనాడు మన కళ్ళెదుట సజీవ సాక్ష్యాలై నిలుస్తున్నాయి. అంటే అది సామాన్య విషయం కాదు. అది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు. మానవాళి గతి తప్పినప్పుడు కాలపురుషుడు విధించే శిక్షలకు ముందస్తు హెచ్చరిక. ప్రకృతి ప్రళయ తాండవం చేసిన, పాలకుల సింహాసనాలు తలక్రిందులైన, వింత రోగాలు విరుచుకుపడిన అవన్నీ బ్రహ్మంగారి నోట ఎప్పుడో జాలువారిన సత్యాలే. నమ్మిన వారికి నరసింహుడని, నమ్మని వారికి రికి యమధర్మరాజును అని ఆయన పలికిన మాటలు నేటి కలియుగ పరిస్థితులకు అర్థం పడుతున్నాయి. నేడు మనం చూస్తున్న అశాంతి, అకాల వర్షాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, ఆకాశంలో తోకచుక్కల వింతలు ఇవన్నీ ఆ కాలజ్ఞానంలో లిఖించబడినవే. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ 2026 సంవత్సరం మీద పడింది. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026లో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. గ్రహగతుల మార్పులు, మనుషుల ప్రవర్తన, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఒక ఎత్తు అయితే, సామాన్యుడికి అత్యంత ముఖ్యమైన బంగారం ధర విషయంలో జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు. 2026లో బంగారం ధర ఎలా మారుతుంది అనే విషయం కూడా కాలజ్ఞానంలో ఉంది. మరి ఇంతకీ ఈ 2026లో ఏం జరగబోతుంది, ముఖ్యంగా బంగారం ధర ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఈరోజు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. 2026వ సంవత్సరం అనేది చక్రంలో ఒక కీలకమైన మలుపుగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అభివర్ణించారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు ఎప్పుడూ చూడని వింతలను చూస్తారు. ముందుగా ప్రకృతి కన్నెర చేస్తుంది. కాలం కాని కాలంలో వర్షాలు పడతాయి. ఎండలు మండిపోయే సమయంలో వడగళ్ల వానలు పడతాయి. వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్రమైన కరువు వస్తుంది. దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పంటలు చేతికి రాక, ఒకవేళ వచ్చిన రాజకీయ నాయకుల వల్ల వాటికి సరైన ధర లేక అల్లాడిపోతారు. ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే ఈ సంవత్సరం ఢిల్లీ నగరం మీద దాడులు జరగడం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వస్తాయి. దాంతో భారత రాజధానిని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలోని వేరే ఒక ప్రాంతం రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. 2026లో దేశ రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు మనం చూసిన పాలనలో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖ రాజకీయ నాయకులకు గండం పొంచి ఉంది. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లో వచ్చినని కాలజ్ఞానంలో ఉంది. గద్దె మీద ఉన్న వాళ్ళని కింద ఉన్న వాళ్ళని పైకి రావడం క్షణాల్లో జరిగిపోతుంది. ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరుగుతాయి. ప్రజల్లో భయం గూడు కట్టుకుంటుంది. ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా వేషధారణలు మారుస్తారు అని బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే చెప్పారు. మనం ఇప్పటికే ఇది చూస్తూ ఉన్నాం. కానీ 2026 సంవత్సరం నాటికి ఇది తారాస్థాయికి చేరుతుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. పగలు తగ్గుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. తిరుపతి వెంకన్నకు తలుపులు మూసే కాలం వస్తుంది. శ్రీశైలంలో పొగలు వస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది. 2026లో తిరుమల లేదా శ్రీశైలం క్షేత్రాల్లో భక్తుల రద్దీ వలనో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వలనో దర్శనాలు ఆగిపోయే సందర్భాలు రావచ్చు. అక్కడ జరిగే కొన్ని మార్పులు భక్తులను ఆందోళనలో పడేస్తాయి. అంతేకాదు, మేకకు మనిషి, ఆవుకు పులి వంటి వింత జంతువులు పుడతాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు, ఈ సంవత్సరంలో ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా నీటి గండం పొంచి ఉంది. కొన్ని నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని, సముద్ర తీర ప్రాంతాలకు ముప్పు ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు వైద్యులకు కూడా అంతు చిక్కని కొత్త రకం వ్యాధులు కూడా విషవాయువుల పట్ల ప్రజలు ఇబ్బంది పడతారని, జనం పిట్టలన రాలిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానంలో ఉంది. ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా కనుమరిగే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సమాజం తయారవుతుంది.
మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమలో ఆప్యాయతలు పూర్తిగా తగ్గిపోతాయి. సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యతరగతి మనిషి గుండెల్లో రైలు పరిగెట్టించే అసలు విషయం మరొకటి ఉంది. అదే బంగారం. 2026 సంవత్సరంలో బంగారం ధరలో వచ్చే మార్పులు చూసి ప్రపంచం నివ్వెరపోతుంది. సాధారణంగా మనం బంగారం ధర పెరుగుతూ ఉండడం చూస్తాం, లేదా ఎప్పుడైనా కొద్దిగా తగ్గడం చూస్తాం. కానీ 2026లో అలా జరగదు. బంగారం ధర అస్థిరత అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. మానవులు వేసే అంచనాలన్నీ తలకిందులు అయిపోతాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది. పరాభవ నామ సంవత్సరంలో బంగారం ధర అస్థిరంగా మారుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు 1 నెలలో బంగారం ధర అమాంతం పడిపోతుంది. ఎంతలా అంటే తులం బంగారం మీద ఏకంగా 10,000 రూపాయలు తగ్గిపోతుంది. అప్పుడు జనాలు ఏమనుకుంటారు? అమ్మయ్య, బంగారం ధర తగ్గింది, ఇదే సరైన సమయం, ఇక కొనేద్దామని ఎగబడి కొంటారు. బంగారం షాపులని కిటకిటలాడిపోతూ ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి అప్పులు చేసి మరీ బంగారం కొంటారు. ఇంకా తగ్గుతుందేమో అని మరికొందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తగ్గుదల చూసి బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా రంగాల్లోకి దిగుతారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంటుంది. తర్వాతి నెలలోనే ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో జరిగే కొన్ని యుద్ధాల వల్ల లేదా రూపాయి విలువ పడిపోవడం వల్లనో బంగారం ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకుతుంది. తగ్గిన 10,000 రూపాయలు కవర్ అవ్వడమే కాకుండా అదనంగా మరో 20,000 రూపాయలు పెరుగుతుంది. అంటే 1 నెలలో 10,000 తగ్గితే తర్వాతి నెలలో ఏకంగా 20,000 పెరుగుతుందని ఈ పెరుగుదల చూసి జనం గగ్గోలు పెడతారు. అయ్యో, పోయిన నెలలోనే కొని ఉంటే బాగుండేదే, అనవసరంగా ఆలస్యం చేశామే అని బాధపడుతూ ఉంటారు. ఈ దోబూచులాట 2026 సంవత్సరం అంతా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్కసారి తగ్గడం, 2 సార్లు పెరగడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఉన్నవాళ్ళు లబోదిమో అంటూ ఉంటారు. తమ ఆడపిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఏ మూలకు సరిపోని పరిస్థితి వస్తుంది. ఈ అస్థిరత వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన బంగారం మాత్రం అందనంత ఎత్తులో కూర్చుంటుంది. ఈ హెచ్చుతగ్గుల పరిణామం అనేది చివరకు ఎక్కడికి దారితీస్తుంది అంటే 2026 సంవత్సరం పూర్తయ్యేసరికి తులం బంగారం ధర ఏకంగా లక్షల రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది వినడానికే గుండె ఆగినంత పని అవుతుంది కదా. కానీ బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 5,000 తులం బంగారం ఉన్నప్పుడు అమ్మో ఇంతనా అనుకునేవారు. ఇప్పుడు 80,000 నుండి 90,000, అది కూడా దాటి 1,00,000 దాటి 1,50,000 దాకా వచ్చింది అనేది సామాన్యుడికి అందని ద్రాక్ష లాంటిదే. బంగారము లక్షల్లో చేరితే ఇక సమాజంలో దొంగతనాలు, నేరాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. మనిషి మెడలో గొలుసు వేసుకుని బయట తిరగాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అనే రోజులు వస్తాయని బ్రహ్మంగారు పరోక్షంగా హెచ్చరించారు. బంగారం ఉన్నవాడు రాజులా, లేనివాడు బానిసలా బ్రతకాల్సిన పరిస్థితి రావచ్చు. పేదవాడు బంగారం అనే వస్తువును కేవలం ఫోటోల్లో చూసుకోవడమే తప్ప చేతితో తాకలేని పరిస్థితి ఈ 2026 చివరి నాటికి దాపరించవచ్చు. బ్రహ్మంగారు మాత్రం 2026లో బంగారం ధర అస్థిరంగా ఉంటుందని కాలజ్ఞానంలో చెప్పారు. బంగారం ధరతో పాటుగా 2026లో మరికొన్ని భయంకరమైన, ఆసక్తికరమైన సంఘటనలు కూడా జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతాయి. తినే తిండి విషతుల్యం అవుతుంది. దీనివల్ల కొత్త రకమైన పొట్ట సంబంధిత వ్యాధులు, నరాల బలహీనత వంటివి చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆసుపత్రులు నిండిపోతాయి, కానీ సరైన మందులు దొరకవు. నీటి యుద్ధాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది. అంటే తాగునీటి కోసం జనం కొట్టుకుంటారు. నదులున్నా, నీళ్లు ఉన్నా అవి తాగడానికి పనికి రాకుండా కలుషితమైపోతూ ఉంటాయి. లేదా కొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు లేక జనం అల్లాడిపోతూ ఉంటారు. వ్యవసాయం దండగా అనే స్థాయికి వెళ్ళిపోతుంది. పల్లెటూళ్ళు ఖాళీ అయిపోయి అందరూ సిటీల బాట పడుతూ ఉంటారు. కానీ సిటీలో బ్రతకడానికి కూడా సరిపడ వనరులు ఉండవు. కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న బసవన్న విగ్రహం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఒకనాడు యాగంటి బసవన్న పైకి లేచి నిలబడి రంకె వేస్తాడు.
యాగంటి బసవన్న రంకెవేయగానే కలియుగం అంతమవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. నమ్మిన వారే గొంతుకొస్తారు. స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉంటాయి. పట్టాలు ఉన్నా అవి చుట్టాలకు మాత్రమే అన్నట్టుగా తయారవుతూ ఉంటాయి. న్యాయం ధర్మం అనేవి పుస్తకాల్లో మాత్రమే మిగులుతాయి తప్ప ఆచరణలో కనిపించవు. రెండు పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. మధ్యలో ఉన్న కప్ప నాశనం అవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిపెట్టారు. దీన్ని 2026 రాజకీయాలకు అన్వయించి చెప్పవచ్చు. రెండు బలమైన రాజకీయ పార్టీలు లేదా రెండు దేశాలు గొడవ పడితే ఆ మధ్యలో ఉన్న సామాన్య ప్రజలు అంటే కప్పలు నలిగిపోతారని అర్థం చేసుకోవచ్చు. 2026లో రాజకీయ శత్రుత్వం వల్ల సామాన్యులే బలవుతూ ఉంటారు. ఆకాశంలో కూడా కొన్ని వింత మార్పులు కనిపిస్తూ ఉంటాయి. తోకచుక్కలు కనిపించడం లేదా వింత శబ్దాలు రావడం వంటివి జరిగి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలు చేస్తాయి, కానీ యంత్రాలు చేయలేని దుర్మార్గాలను మనుషులు చేస్తారు. దైవభక్తి తగ్గుతుంది, పాపం పెరుగుతుంది. దేవాలయాలలో కూడా అవినీతి రాజ్యం పెరుగుతుంది. నిజమైన భక్తులకు కష్టాలు, మోసగాళ్లకు భోగాలు అన్నట్టుగా 2026 పరిస్థితి ఉంటుంది. ఇదంతా వింటూ ఉంటే భయంగా అనిపించవచ్చు, కానీ బ్రహ్మంగారు చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికే. రాబోయే గండాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ముందు చూపుతూ ఉండాలి. ఈ 2026లో వచ్చే బంగారం ధరల అస్థిరత నుండి బయటపడాలంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి. దైవ నామస్మరణ చేసుకోవాలి. బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగంలో నామస్మరణే తరుణోపాయం. ఎన్ని లక్షల బంగారం ఉన్నా చివరికి మిగిలేది మన మంచి ప్రవర్తన, దైవచింతన మాత్రమే. కాబట్టి 2026 సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందాం. కాలజ్ఞానాన్ని నమ్ముదాం, ధర్మంగా బ్రతుకుదాము. వాటిలో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండ కురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం రెండు దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. డ్రాగన్ మిత్రత్వం అనే ఇది మనల్ని శత్రువులను దెబ్బతీయాలని చూస్తుందని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశమైన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరువేరు ప్రయాణ చిత్రాలు ఢీకొని పెను ప్రమాదాన్ని సృష్టిస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఆంధ్ర సరిహద్దుల్లో రైలు ప్రమాదాన్ని, అలాగే జరుగుతున్న రైలు ప్రమాదాలని సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతోంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక రకాల ఇన్సిడెంట్లు మనం చూసాము. ఒక రాజకీయ నాయకుడు బహిరంగ సభలోనే తెలిపాడు, అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసిప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అక్కడున్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఇలా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ఒక అమ్మ 16 ఏళ్ళు రాజ్యం ఏలుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. బొమ్మలు గద్దలెక్కుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973,
2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవ మొదలయ్యి దాదాపు 3 కోట్ల మంది 50 లక్షల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973లో 75 దేశాల మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి ముందే చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గుడ్డివాడు పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాద్లో తుర్కుసులు హిందువులు ఒకరినొకరు చంపుకుంటారని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయని, కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు.